బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంస్ తరలించింది ఎన్నికల సంఘం. సీసీటీవీలతో నిత్యం పోలింగ్ సరళి పరిశీలించనున్నట్లు తెలిపింది. ఫస్ట్ ఫేజ్ లో తేజస్వి యాదవ్ సహా కీలక నేతలు బరిలో ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. తొలి దశలో భాగంగా 121 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎలక్షన్స్ జరిగే ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించింది ఈసీ. బీహార్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెంచినట్లు చెప్పారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఓటర్లు సరైన గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు రావాలని సూచించారు ఎన్నికల అధికారులు. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాల్లో అధికార విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు ఉన్నారు. రఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత, మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పోటీలో ఉన్నారు. 1995 నుంచి లాలూ ఫ్యామిలీకి రఘోపూర్ కంచుకోటగా ఉంది. లాలూ ప్రసాద్ 2 సార్లు, రబ్రీ దేవి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికే 2 సార్లు విజయం సాధించిన తేజస్వి యాదవ్ వరుసగా 3వ విజయంతో హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. బీహార్ తొలి విడత పోలింగ్ జరిగే స్థానాల్లో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి చెందిన తారాపూర్ నియోజకవర్గం ఉంది. ఎన్డీఏ తరపున సీఎం రేసులో ఉన్న సామ్రాట్ చౌదరి భారీ మెజార్టీతో గెలవాలని చూస్తున్నారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు చెందిన లఖిసరే కూడా ఫస్ట్ ఫేజ్ లోనే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురై కొత్తగా పార్టీ పెట్టిన తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్న గాయని మైథిలి ఠాకూర్ అలీనగర్ నుంచి బరిలో ఉన్నారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ సీట్లకు 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ నవంబర్ 6న జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 11న నిర్వహించనుంది ఈసీ. ఎన్నికల ఫలితాలను నవంబర్ 14న వెల్లడించనుంది ఎన్నికల సంఘం.